దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నేను ఎంత బాగున్నారు కదండి. చాలా సంతోషం. మిమ్మల్ని మీ కుటుంబాలను నేటి ఉదయకాల సమయంలో దేవుడు దీవించును గాక. రండి, ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వీన్ని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయ కాలంలో నాయనాది నీ ప్రియ దాసుని జ్ఞాపకం చేసుకుని నీ ప్రియ బిడ్డలందరికీ నీ మాటలు వినిపింపచేసేటువంటి అవకాశము ధన్యత ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేక మంది నీ బిడ్డలు నాయన ఆత్మీయమైన మేలు పొందుకుంటున్న వింటున్నాం. ఎంతగానో సంతోషిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఇదంతా కూడా కేవలం నీ కృపే కానీ నా జ్ఞానం కాదు. నాయన ఈ దినం కూడా మీ ఆత్మని జరిగేసి మీరు మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులారా, గడిచిన 3 దినాలుగా సంఘ ఐక్యత కొరకు, విశ్వాసాలలో ఐక్యత కొరకు అనేటువంటి అంశాలను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు పౌలు భక్తుడు మరలా ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు సమస్త కార్యాలు చేయాలి. ఆ కార్యాలు చేసేటప్పుడు మీలో ఉండాల్సింది ఐక్యత, కానీ సంశయాలు కాదు, సందేహాలు కాదు, సణుగులు కాదు, ఒకరి మీద ఒకడు నిందలు మోపొద్దు అనేది ఈ మాట యొక్క సారాంశం. క్రైస్తవ ఐక్యమత్యం, విశ్వాసుల ఐక్యమత్యం అనేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. చూడండి, మనమంతా కూడా మన మధ్యలోనే విభిన్న భేదాభిప్రాయాలను ప్రక్కన పెట్టి తండ్రి యొక్క నామమునకు ఘనత చిచ్చేటువంటి విధంగా ఐక్యమత్యంతో కలిసి ఉండగలిగితే మన సంఘాల్లో లేక సంఘంకు వెలుపట కూడా అద్భుతాలను మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఐక్యత కొరకున్నటువంటి అనేక అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు గమనించాలి, దేవుని రాజ్యంలో అన్నీ కూడా అల్పమైనవిగానే ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఐక్యత అనేది పెద్ద పెద్ద వారితో కాదు, కానీ ఆ చిన్న చిన్న గుంపులతో కూడా చేయాలనేది నేను వాక్యం చెప్తున్నమాట. ఏమండి, దేవుని రాజ్యము బైబిల్లో ఒక ఆవగింజతో పోల్చబడి, ఇప్పుడు అది ఒక చిన్న మంద. దేవుని స్తోత్రం కలిగిన కాక. చిన్న ఆవగింజ అదేమైంది, ఒక చిన్న మంద అయింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అన్నాడు, 2 లేక 3 నామాను కొడతారన్నాడు. అదేమండి, తన 3.5 సంవత్సరాల పరిచర్యల్లో అనంతరం ఆ 2-3 కలిసి శిష్యులు ఏమయ్యారు? 120 మంది అయ్యారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. వారందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నారు. 2-3 ఉన్నప్పుడు ఏక మనస్సుతో ఉన్నారు, 12 మందిగా ఉన్నప్పుడు ఏక మనస్సుతో ఉన్నారు, 120 మందిగా ఉన్నప్పుడు కూడా ఏక మనస్సు. ఆ తర్వాత వారి సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గిపోలేదండి. ఆ తర్వాత వారి సంఖ్య ఏమైంది తెలుసా? పేతురు ప్రసంగాలు విని 3000 నుండి ఏమండి 5000 వరకు హెచ్చించబడింది, కానీ వారు ఒకే రీతిగా ఏక మనస్సుతో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయకాలసిన గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న గుంపుల స్వభావము పెద్ద గుంపులు యందు ప్రతిబింబిస్తుంది. చూడండి, ఆ గృహ కూడికలు అటండి ఏకత్వాన్ని పెంపొందింపజేస్తాయట. మంచి పునాది అంటది. కొత్త నిబంధన కాలంలో వారికి స్థానిక ఇంటింట కూడికలు ఉండేవి, ఇంటింట ప్రార్థన చేసేవారు, ఇంటింట ఆరాధన జరిపేవారు. దేవుని స్తోత్రం కలిగిన ఒక ప్రదేశం మందు నివసించేటువంటి వేరు వేరు శాఖల యొక్క చెందిన క్రైస్తవులు అప్పుడప్పుడు ఈ ప్రార్థన సహవాసాల కొరకు విశాలమైనటువంటి గృహాలు కూడుకొనవచ్చు అని ఆ దినాల్లో ఆదిమ సంఘ విశ్వాసాలు అలాగే చేసేవారట. ఏమంటే, ఇలాంటి సహవాసము మన యొక్క ఐక్యత లేక క్రైస్తవ విశ్వాసుల యొక్క ఐక్యతను పెంచుతుంది. అంతేకాకుండా క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో, అన్యులు ఎవరైతే ఉన్నారో, వారి ఇరుగు పొరుగు వారిపైన ప్రభావవంతమైన శక్తిని చూపిస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన శక్తివంతమైనటువంటి ఆ ప్రభావం వారి మీద పడుతుంది. మనం చేయాలట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. వేల కొలది సభ్యులు కలిగిన సంఘము చేయలేని పనిని ఆ స్థానిక గృహ కూడికలతో చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెంతెకొస్తు దినం తర్వాత జరిగినటువంటి ఆ పరిస్థితులయ్యే ప్రతి వానికి భయం కలిగింది అంటే జరిగిన తర్వాత. క్రైస్తవుల మధ్య ఐక్యత అంటే
సంఘ శాఖములకు ఒకే కృప కిందకి తీసుకురావడం కాదు, కానీ మనము ఏకత్వం గురించి కాదు, కానీ ఐక్యతను గురించి మాట్లాడాలి. సంఘం ఒక క్లబ్ కాదండి, అది అవయవములు గల ఒక శరీరం. దేవుని స్తోత్రం కలిగిన గాక గట్టిగా హల్లెలూయా. కానీ క్రైస్తవులు మరి సంఘంలో మంచి ఉండాల్సినటువంటి సామాన్య గుణం ఏంటంటే జీవము. పాపమునకు మృతులైన వారు పాపమునందు మృతులైన వారితో సహవాసం చేయలేరు. మరి ఉదయకాల సమయంలో నేను వాక్యం చెప్పిన మాట ఏంటంటే ఆయన సజీవులకి కానీ మృతులకు దేవుడు ఇస్మాయిల్ ఇస్సాకు కలిసి జీవించలేరండి. ఇస్మాయిల్ కొరకు కనీసం వెళ్ళిపోయి ఒక గృహము కూడా ఏర్పాటు చేయడానికి దేవుడు అబ్రహాంకు అనుమతి ఇవ్వలేదు. బైబిల్ అంటే కదా, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నడానికి దేవుని చట్టం అనుమతించదు. అందుకొరకే అన్ని జనుల మధ్యన మనం ఉన్నప్పుడు సణుగులు సంశయాలు మాని దేవుని కొరకు విలువైన కార్యాలు చేయగలిగితే, భిన్నత్వంలో ఏకత్వం అంటారు దీన్ని. కనుక అటు రీతిగా మన విశ్వాసం కొనసాగించగలిగితే ఈ ఐక్యత అనేది దినదినము పెంపొందించబడడానికి అవకాశం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. తాను నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచండి. నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగు తొట్టలిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తలబిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేద నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడం దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.